సో, నేను ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసింది 2020లో. సో, అది క్రియేట్ జేయడానికి రీజన్ గూడా ఏంటిది అనంటే, యూట్యూబ్‌లో పెట్టే కంటెంట్ సో, మంచిగా షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఫేస్‌బుక్‌లో అని తెలుసుకొని, నేను ఫేస్‌బుక్ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో, స్టార్టింగ్‌లో మన యూట్యూబ్‌లో గూడా టెక్ కంటెంట్ గాదు. నార్మల్‌గా కిచెను, వ్లాగ్సు, సారీ ప్రాంక్ వీడియోసు, ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ ఇలాంటివి తీసేది. ఎక్కువ శాతం అయితే ప్రాంక్ వీడియోస్ అవి గూడా బయటికెళ్ళి మరీ తీసేది తెలుసా వీడియోస్. అలాగా ఆ కంటెంట్ ఇంకా మంచిగా వైరల్ అవ్వాలి. కొత్తగా స్టార్ట్ చేసాం గదా! అలాగా సపోర్ట్‌గా ఉండాలి అనేసి ఫేస్‌బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం. ఏది 2020లో. ఆ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని రోజులకే ఫేస్‌బుక్ పేజీ వచ్చింది. సో, ఆ పేజీ గూడా మనకి యూట్యూబ్‌లోగా ఒక మానిటైజేషన్‌ని గూడా తీసుకొనొచ్చింది. అందులో గూడా మనం కంటెంట్ అప్‌లోడ్ చేయొచ్చు అనే విషయం తెలుసుకొని, సో, ఆ ప్రొఫైల్ నుంచెళ్ళి పేజీని క్రియేట్ చేసాం. సో, ఇప్పుడున్న డౌట్ అయితే మళ్ళీ అడగకండి. ఇప్పుడు ప్రెజెంట్ ఈ 2026లో అయితే మాత్రం మనము మానిటైజేషన్ పరంగా డబ్బులు సంపాదించుకోవాలంటే ప్రొఫైల్‌కి యాక్సెస్ ఉంది. పేజీకి యాక్సెస్ ఉంది. బట్ స్టార్టింగ్‌లో అయితే మాత్రం కేవలం ఫేస్‌బుక్ పేజీ మాత్రమే ఉంది. ఆ పేజీ గూడా మనం కంటెంట్ అప్‌లోడ్ చేయాలి అనంటే నార్మల్‌గా ఫేస్‌బుక్ యాప్ నుంచెళ్ళి. బట్ ఏదైనా సెట్టింగ్స్ చూసుకోవాలి, లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అనంటే మాత్రము దాన్ని గూగుల్ క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్ ఆన్ జేసి, లేదంటే ల్యాప్‌టాప్‌లో ఇలాంటి వాటిలలో మాత్రమే చూసుకోవడానికి వీలుగా ఉండేది. అన్నీ అనువుగా ఉండకపోయేది. అలాంటి స్ట్రిక్ట్ టైమ్‌లోనే సో, పేజీ గూడా మానిటైజేషన్ అయిపోయింది అనేసి 2020లోనే క్రియేట్ జేసాము. సో, నాకు కొంచెం లక్ ఏందంటే యూట్యూబ్ క్రియేట్ జేషినా గూడా నాకు ఎక్కువనైతే రాలేదు. అండ్ ఏమంటారు మనకి తెలుస్తూ ఉంటది గదా! కంటెంట్ క్రియేట్ జేసి అప్‌లోడ్ జేసేటప్పుడు. ఇగ పేజీ క్రియేట్ జేసిన తర్వాత సేమ్ కంటెంట్. ఇప్పుడు యూట్యూబ్‌లో పెట్టిన కంటెంటే ఆటోమేటిక్‌గా నేను ఫేస్‌బుక్‌లో గూడా పెట్టేది. కొంచెం ఎడిట్ జేసి పెట్టేది. సేమ్ కంటెంట్ గాకుండా. ఎందుకంటే అది గూడా ఒక ప్లాట్‌ఫార్మే గదా! దాని తర్వాత ఏమైందంటే జస్ట్ క్రియేట్ జేసి కంటెంట్ ఏదైతే అప్‌లోడ్ జేస్తూ ఉన్నామో పేజీలో ఒక 1 మంత్ తర్వాత పేజీ మానిటైజేషన్ అయిపోయింది. ఇగ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అసలు యూట్యూబ్‌లో కాదు ఫేస్‌బుక్‌లో మానిటైజేషన్ అవ్వడం ఏంది అనేసి ఫస్ట్ అయితే స్టన్ అయిపోయినాం. అది నైట్ టైమ్‌లో మాకు మా ఆయన జాబ్‌కెళ్ళొచ్చి చూడగానే ఇట్లా మానిటైజేషన్ అయింది అనగానే ఫుల్ హ్యాపీ అసలు జస్ట్ 1 మంత్‌లోనే గదా! సో, దాని తర్వాత ఏమైందనంటే ఇలాగ ఫేస్‌బుక్ పేజీలో గూడా నాకు మానిటైజేషన్ అయింది అనే విధంగా నేను యూట్యూబ్‌లో ఒక కంటెంట్ అయితే తీసాను. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పీపుల్స్ గూడా వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ అయినా, కిచెన్ అయినా, వ్లాగ్ వాళ్ళైనా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయింది అంటే నా ఛానల్ మానిటైజేషన్ అయింది అని చెప్తుంటారు కదా! సో, ఆ స్ట్రాటజీ నాకేం తెలవదు. జస్ట్ నాది అయింది అనేసి ఒక ఇన్ఫర్మేషన్, ఒక హ్యాపీనెస్ కోసం నేను కనిపిస్తూ ఇలాగ నాకు ఫేస్‌బుక్ పేజీలో మానిటైజేషన్ అయింది అని నేను ఒక వీడియో అయితే పెట్టాను. సో, దానికి నార్మల్ ఎంటర్‌టైన్‌మెంట్ కిచెను, ఈ ప్రాంక్ వీడియోస్ కంటే దానికి మంచిగా ఎక్కువగా వ్యూస్ రావడం అయితే స్టార్ట్ అయింది. ఈవెన్ క్వెషన్స్ అడగడం కూడా అప్పటినుంచెలే అందరి డౌట్స్ అప్పటినుంచెలే కాంటాక్టింగ్‌లో ఉందన్నమాట. సో, ఇక దాని తర్వాత నెక్స్ట్ మంత్ అంటే పేజీ క్రియేట్ చేసిన 2 మంత్స్ తర్వాత నుంచెల్లి ఇంక నాకు పేమెంట్ రావడం స్టార్ట్ అయిపోయింది. సో, నా ఫస్ట్ పేమెంటు $104 $105 ఉండేది. సో, ఇగ నాకు పేమెంట్ రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పటిలాగా అంత ఎక్కువ ప్రాసెస్ అప్పుడేం లేదు. పేజీ మనకి మానిటైజేషన్ సెటప్ అయింది అనంటే దాన్ని ఓకే చేసుకొని ఆటోమేటిక్‌గా మన పాన్ కార్డును, అలాగే మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వగానే అయిపోయేది. ఇంత పెద్ద అడ్రెస్ డీటెయిల్స్ ఇవ్వడము, సిగ్నేచర్ వెరిఫికేషను, టాక్స్ ఇన్ఫర్మేషను ఇంత పెద్ద ప్రాసెస్ లేదు. సింగిల్‌గా మనకు ఆన్ ది స్పాట్‌లోనే అయిపోయేది. దాని తర్వాత నుంచెల్లి పేమెంట్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో, నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఫేస్‌బుక్ పేజీలో నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది అనేసి ఇంకొక వీడియో పెట్టాను. స్టార్టింగ్ ఏమో మానిటైజేషన్ అయిందని, దాని తర్వాతనేమో ఫస్ట్ పేమెంట్ వచ్చింది అనేసి ఒక 2 వీడియోస్ నార్మల్ యూట్యూబ్‌లో పెట్టాను. మళ్ళీ నార్మల్ అంటే ఏదో యూట్యూబ్ అనుకోకండి. అదే యూట్యూబ్‌ని ఇప్పటికి కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. కాకపోతే కంటెంట్ అనేది ఆటోమేటిక్‌గా ఒక ఇది యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసినాక ఒక 6, 7 మంత్స్ తర్వాత మొత్తానికి కూడా చేంజ్ అయిపోయింది. కంటెంట్ ఆటోమేటిక్‌గా టెక్ పరంగా మీరు అడిగే డౌట్‌లను బట్టి మీరే తీసుకెళ్ళిర్రు మన ఎంటర్‌టైన్‌మెంట్‌ని మొత్తం గూడా. ఇగ దాని తర్వాత అది సక్సెస్ అయిపోయింది. మంచి ఎర్నింగ్స్ గూడా అవుతున్నాయి. సో, అందులో గూడా మనకి ఎర్నింగ్స్ ఎంత బాగా అయ్యేదంటే, ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానెల్ మనకి మానిటైజేషన్ అయ్యాక మనకి లాంగ్ వీడియోకి ఎలా ఉంటది రేటింగ్ 1000కి 30 సెంట్స్, 40 సెంట్స్, 20 ఇలాగా ఉంటది గదా! సేమ్ అదే విధంగా మనకి ఫేస్‌బుక్ పేజ్‌లో గూడా ఉండేది. ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది లాంగ్ వీడియోస్‌కి, రీల్స్‌కి గాని, స్టార్టింగ్‌లో అయితే మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా యూట్యూబ్ ఎలా అయితే మనకిస్తుందో అలా మాత్రమే ఉండేది. కానీ ఎర్నింగ్స్ పరంగా జూసుకుంటే మాత్రం ఇప్పుడు మనకి దారులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకి ఒక 3 మౌంటేషన్స్ అంటే రీల్‌కి సెపరేట్‌గా, లాంగ్ వీడియోస్‌కి సెపరేట్‌గా, ఫోటోస్‌కి వచ్చింది, టెక్స్ట్ మెసేజ్‌కి వచ్చింది, స్టోరీస్‌కి వచ్చింది, ఎక్స్‌ట్రా బోనస్ అంటూ వచ్చింది. ఇంతకుముందుకు అవన్నీ ఏం లేవు. ఒకటే ఒక మౌంటేషన్ ఏంటిది ఇన్‌స్ట్రీమ్ యాడ్ అంటే స్టారు, సబ్స్క్రిప్షను ఉన్నా గూడా
మనకు బెనిఫిట్ అయితే ఇన్‌స్ట్రీమ్ యాడ్ అని ఉన్నది. అందులోనే మనకి రీల్స్‌కి, లాంగ్ వీడియోస్‌కి, లైవ్ వీడియోస్‌కి కూడా ఎర్నింగ్స్ అయితే అవుతూనే ఉండేది. బట్ ఇప్పుడు ఒకవేళ మీరు మానిటైజేషన్ తరపున ఒక అకౌంట్‌ని మెయింటైన్ చేయాలంటే, మీరు కొత్తగా అకౌంట్‌ని క్రియేట్ చేసి మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు. పేజీనైనా సరే. పేజీని మీరు మెయింటైన్ చేయాలనుకున్నారనుకో, క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ అక్కడ మనము దానికి కావాల్సిన ఫోటోస్ మన కేటగరీని సెలెక్ట్ చేసుకొని, కంటెంట్ అప్‌లోడ్ చేసుకుంటే సరిపోతది. ఒకవేళ మీరు ప్రొఫైల్ నుంచెల్లి చేయాలనుకోండి, ఆ ప్రొఫైల్‌ని ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌గా చేంజ్ చేసి ఒక 4, 5 సెట్టింగ్స్ చేసుకున్నామనుకోండి, దాని తర్వాత నుంచెల్లి మనది యాక్సెస్ అయిపోతది. సో, ఇంతకుముందు కంటే కేవలం పేజ్‌నే అది క్రియేటింగ్ స్టార్టింగ్ నుంచెల్లి మీ డీటెయిల్స్ అడుగుతూ ఉంటది కాబట్టి, అది ఆటోమేటిక్‌గా మనకి ప్రొఫెషనల్‌గా ఎళ్ళిపోతది. బట్ ఇప్పుడు ప్రొఫైల్‌కైతే మాత్రం కొన్ని సెట్టింగ్స్ చేయాల్సయితే ఉంటది. అవి సెట్టింగ్స్ తర్వాత మనకి ఆటోమేటిక్‌గా పేజీలాగా కన్వర్ట్ అయిపోయి, మనకి మానిటైజేషన్‌కి, ఎర్నింగ్స్‌కి గూడా అది ఎలిజిబిలిటీ ఉంటది. సో, ఈ రెండిటి తర్వాత ఇగ మనకి నాకైతే మాత్రం ఎవ్రీ మంత్ ఇప్పుడు యూట్యూబ్‌లో ఎలా ఉందో ఇగ రేటింగ్ అప్పుడు అంతే కాబట్టి, సో, ఎవ్రీ మంత్ సేమ్ ఇదే ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌తో నేను ఒక క్లిక్ అయితే ఉండేది. సో, ఇందులో హైలైట్ ఏందనంటే యాక్చువల్‌గా క్రియేట్ చేసింది యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ గ్రో అవ్వాలి, లింక్ షేర్ చేయాలి అని ఫేస్‌బుక్ అకౌంట్ నేను క్రియేట్ చేస్తే, 3 మంత్స్ తర్వాత టోటల్ ఫేస్‌బుక్‌లోనే ఎక్కువ. అసలు కంటెంట్ యూట్యూబ్‌లో వచ్చిందా లేదా అని చూసుకోవడం కంటే, ఫేస్‌బుక్‌లో వీడియో పబ్లిక్ అయిందా లేదా? కరెక్ట్ టైంకొచ్చిందా లేదా అని చెక్ జేసుకోవడమే ఎక్కువగా ఉండేదనమాట. మొత్తం డిపెండింగ్ అంతా అంటే మనకి ఇన్‌కమ్ సోర్స్ ఎక్కువ ఉంటే దాని మీదనే ఎక్కువ మనం టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాం గదా! సో, అలా పెట్టేసామా, ఇగ ఇక్కడ యూట్యూబ్‌లోనేమో 2 వీడియోస్ మానిటైజేషన్ అయింది, ఎర్నింగ్స్ అయింది అని పెట్టిన 2 వీడియోస్‌తోని ఇగ జూడాలే ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయడము. ఇగ నాకప్పుడే అనిపిచ్చింది. నాకొక ఫేస్‌బుక్‌లో అప్పుడొక చిన్న ప్రాబ్లమ్ రాగానే ఇగ ఇక్కడ వీళ్ళు అడిగే డౌట్స్‌ని బట్టి అవి చెప్తూ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ పెడితే అసలు పోవడమే లేదు. వ్యూస్‌ని చూసుకుంటే మాత్రం నాకైతే అసలు ఎందుకిగ ఈ వీడియోస్ ఇక్కడ పెట్టడం అవసరమా అని నాది నాకే అనిపించే విధంగా అసలు వ్యూస్ రాకపోవడము. కొన్ని కొన్ని పెట్టినా గూడా 5-10 మాత్రమే రావడం. మిగిలిన టెక్ వీడియోస్‌కి మంచిగా రావడము. సో, ఇప్పుడంటే అందరూ కుల్లు పెట్టుకొని కనీసం వీడియోని గూడా లైక్ జేయకుండా, కనీసం ఛానెల్‌ని గూడా సబ్స్క్రైబ్ జేసుకోకుండా చూస్తున్నారు గానీ, ఇంతకు ముందుకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియోని మనం చూస్తున్నాము అనంటే, మనకెక్కడైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అబ్బా! మనకి యూజ్‌ఫుల్ అయ్యేది దొరికింది అన్నామనుకో, ప్లే చేస్తుంటే దాన్ని లైక్ జేయడము, అరే! ఈ ఛానల్ మనకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఉంటది గదా! అని సబ్స్క్రైబ్ జేసుకోవడము, ఏమైనా డౌట్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయడము, ఇదంతా గూడా చాలా పాజిటివ్‌గా జరిగేది. నా ఛానల్‌కైతే నాకైతే మాత్రం అలానే ఉండేది. బోలెడంత మంది అప్పుడు యూట్యూబ్‌లో హైలో ఉన్న వాళ్ళు గూడా ఫేస్‌బుక్ దగ్గరికి ఎవరు రాలేదు గాబట్టి, చాలా మంది క్రియేటర్స్ గూడా ఈవెను ప్రైవేట్ సాంగ్స్ పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు గూడా మంచిగా కాంటాక్టింగ్‌లో ఉండేది. వాళ్ళు గూడా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉండేది. ఇలాగ మొత్తం గూడా ఓల్డ్ వీడియోస్, ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ అన్నీ గూడా మళ్ళీ చూసుకుందామంటే ఫేస్‌బుక్‌లో మాత్రమే ఉన్నాయి. యూట్యూబ్‌లో లేవు. అప్పుడు చాలా రకాలుగా ప్రాంక్ వీడియోస్ కోసం అయితే నేను పడ్డ తిప్పలు ఇంత అంత గాదండి. యూట్యూబ్ సక్సెస్ గావాలని మళ్ళీ ఆటోమేటిక్‌గా దానికి ముందే నాకు ఈ షార్ట్ హెయిర్ ఉండేది. మేము తిరుపతెళ్ళొచ్చి. సో, నేను ఒక్కసారి మీరు నా పేజ్‌కెళ్ళి నా షార్ట్ ఎప్పుడో ఓల్డ్ వీడియోస్ గనుక చూసినారనుకోండి, నేనెంత కష్టపడ్డా యూట్యూబ్ ఛానెల్ కోసం అనేది తెలుస్తది. బట్ ఇప్పటి వరకి గూడా సక్సెస్ అనేది ఇంకా స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అదే స్టార్టింగ్ పాయింట్‌లో ఉన్నది. ఫేస్‌బుక్ అయితే మాత్రం నాకు చాలా సపోర్ట్ జేసింది. ఈవెన్ ఇప్పటికి గూడా ఇప్పుడు ఇంతకుముందు కంటే కేవలం ప్రొఫైల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రొఫైల్‌తో పాటుగా ఇంతకుముందుకు పేజీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రొఫైల్ గూడా వచ్చింది. సో, మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ కూడా పెరగాలి అనేసి ఇన్‌స్టాగ్రామ్ నుంచెల్లి క్రాస్ పోస్టింగ్ చేసే వాళ్ళకి తొందరగా మానిటైజేషన్ ఇస్తున్నామని ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గూడా తీసుకొచ్చింది గానీ, ఇంతకుముందుకు ఓన్లీ సింగిల్ పేజ్ గదా! చాలా ఈజీగా క్లిక్ అయిపోయి ఒక మంచి వేనైతే మాత్రం నాకిచ్చింది. ఇగ ఎర్నింగ్స్ రేటింగ్ గూడా మనకి చాలా బాగుండేది. 1000కి ఇలాగా మొత్తానికైతే ఎవ్రీ మంత్ మనకైతే మంచి పేమెంట్ ఇచ్చుకుంటూ సూపర్ సపోర్ట్‌గా ఉన్నది. ఇగ అప్పటినుంచెల్లి ఇప్పటి వరకి పేజీని మనం మంచిగా మెయింటైన్ చేస్తూనే వచ్చినాం. దాని తర్వాత 23 అనుకుంటాను. అప్పుడు ప్రొఫైల్‌ది గూడా మానిటైజేషన్ ఇస్తుంది అన్నప్పుడు, సో, ఇగ ఆ ప్రొఫైల్‌కి సెపరేట్‌గా, మళ్ళీ పేజీకి సెపరేట్‌గా, మళ్ళీ ఈ టెక్ ఛానెల్‌కి సెపరేట్‌గా కంటెంట్ తీయడము. అన్ని కంటిన్యూషన్ అయితే అయితూనే ఉన్నాయి. ఎంత కష్టపడ్డా మన కోసం మనమే గాబట్టి మనకేం ఇబ్బంది అనిపించదు. కానీ నాకు ఇబ్బంది ఇప్పటికి గూడా అనిపించేదేంటంటే ఈ టెక్ ఛానెలే. ఎంతో మందికి మనీ సంపాదించుకోవడానికి ఎన్నో టిప్స్‌ని, వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి ఎన్నో సొల్యూషన్‌ని చెప్తూ ఉన్నా గూడా, మనస్ఫూర్తిగా ఒక్క లైక్ జేయడానికి గూడా ఎవరి మనసు ఒప్పనే ఒప్పదు. అందుకోసమనే దీన్నిగ వదిలించుకోలేక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని వస్తే వ్యూస్ రాని, లేకపోతే లేదు. ఎంతైనా మొదటిది మనం ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంతోని మనం గూడా నేను నార్మల్‌గా ఏది క్రియేట్ జేయలేదండి. ఊరికే క్రియేట్ జేసింది ఫేస్‌బుక్ ప్రొఫైల్ మాత్రమే. కానీ ప్రొఫెషనల్‌గా నేను గూడా సంపాదించుకోవాలి. బయటికి పోయి నేనేం పని జేయలేను. చిన్న చిన్న పిల్లలు అప్పుడు మా బాబుకి జస్ట్
ఒక 2 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. మా పాపకేమో జస్ట్ 5 ఇయర్సే. వాళ్ళు స్కూలుకు వెళ్ళలేరు. ఇంటి దగ్గర వేరే వాళ్ళు చూసుకోవడానికి కూడా లేరు కాబట్టి, సో ఇలాగైనా కూడా నేను ఎర్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనే ఒక యాంబిషన్‌తోనే నేను స్టార్ట్ చేశాను. బట్ అది మాత్రం నాకు దెబ్బేసి సున్నం రాసి కూసోబెట్టి, ఇగో మీ ముందైతే ఇట్లుంచింది. మొత్తానికైతే మాత్రం నాకైతే ఫేస్‌బుక్ దగ్గరనైతే ఫుల్ హ్యాపీ అబ్బా! అప్పుడు ఓన్లీ సింగిల్ హ్యాపీ. ఇప్పుడైతే డబుల్, 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 డబుల్ హ్యాపీ. ఈ మొత్తానికి ముంచింది యూట్యూబ్ ఒక్కటే. ఇగ మొత్తానికి ఇగ 2021 నాకు తెలిసి ఎండింగ్ 2020 ఎండింగ్ నుంచెల్లే ఉండొచ్చు మేబీ. నాకది గుర్తులేదు. 5, 6 ఇయర్స్ అయితుంది గదా! ఆ కంటిన్యూషన్ అయితే 2021 నుంచెల్లి ఇప్పటికి గూడా మనము ఫేస్‌బుక్ ప్రొఫైల్ అండ్ పేజీతోని సపోర్టింగ్‌నైతే ఎంతవరకైతే నిలబడగలిగాను. ఓన్లీ యూట్యూబ్ అయితే మాత్రం ఇప్పటికి యూట్యూబ్ ఛానెల్ ఎన్ని డిలీట్ చేసుకుంటూ, ఎన్ని మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేస్తున్నా ఏమో సక్సెస్ అవ్వాలని. సో, యూట్యూబ్ ఛానెల్ అయితే మాత్రం ఒక 1 ఇయర్ కరెక్ట్‌గా 1 ఇయర్ తర్వాత నాకు మానిటైజేషన్ అయింది. క్రియేట్ చేసినంక 1 ఇయర్‌కి. సో, అప్పటి వరకి గూడా నేను దీన్ని మెయింటైన్ చేసింది గూడా ఓకే. కనీసం తర్వాత మానిటైజేషన్ అయినంకనైనా గూడా ఒక బావుంటదేమోనని క్రియేట్ చేశాం గానీ, ఇలానే ఉంది. సో, ఓవరాల్‌గా మనము ఫేస్‌బుక్ మానిటైజేషన్ అయిన తర్వాత నుంచెల్లి ఇప్పటి వరకి గూడా ఎన్ని పేమెంట్స్ వచ్చినాయి, నా హైయెస్ట్ పేమెంట్ ఏంటి, టోటల్‌గా ఎంత తీసుకొని ఉంటాను, ఇలాంటివేమన్నా తెలుసుకోవాలనిపిస్తే కామెంట్ జేయండి. చిన్న చిన్న షార్ట్స్‌లో మీకు గూడా తెలియజేస్తాను. సో, రీజన్ ఏందనంటే కొత్తగా ఎవరన్నా సోషల్ మీడియాలో అడుగు పెట్టాలి అంటే ప్లస్‌లే గాదు మైనస్‌లు గూడా ఉంటాయి. కాబట్టే జెప్తున్నాను. అంతేగాని నేనేదో కోట్లు సంపాదించిన డబ్బు కొట్టుకోవాలని మాత్రం అయితే గాదు. జస్ట్ సపోర్టింగ్‌గా మీకిలా ఉంటది అని తెలియజేయడం కోసం. ఎందుకంటే ఇప్పటికైనా ఈ యూట్యూబ్ ఇప్పటికైనా మన ఈ యూట్యూబ్ ఛానెల్ ఈ 2026 ఎండింగ్ అయిపోయి 27 నుంచెల్లైనా మనకి సక్సెస్ ఒచ్చి ఎవ్రీ మంత్ కనీసం పేమెంట్ అయినా ఇస్తదేమోనని ఆశపడుతున్నాను. మీరేం లేదబ్బా మీకు యూట్యూబ్‌లో గాని, లేదంటే ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని మానిటైజేషన్ పరంగా లేదంటే లాగిన్స్ పరంగా ఏదైనా ఇష్యూ పరంగా మీకేమైనా డౌట్ ఉందనుకోండి, వెంటనే మన ఛానెల్‌కొచ్చి వీడియోస్‌ని చెక్ జేయండి. మీకు వీడియోస్ దొరకాలంటే ఈజీగా ప్లే లిస్ట్ అని ఎంచుకోండి. ఫేస్‌బుక్ మానిటైజేషన్ అయితే మానిటైజేషన్ పరంగా, లాగిన్ ప్రాబ్లమ్స్ అయితే లాగిన్స్ అని, మానిటైజేషన్ గైడెన్స్ అంటే మానిటైజేషన్ గైడెన్స్ అని ప్లే లిస్ట్‌లు సెపరేట్‌గా ఉంటాయి. మీకు అర్థం కావడం కోసం ఈజీగా క్రియేట్ చేశాను. అందులో చెక్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ అయితే వాటిని సాల్వ్ చేసుకోవడానికి సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. కొత్త కొత్త అప్‌డేట్స్‌ని బట్టి కూడా మనము ఒక ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని కూడా చెప్తూనే ఉన్నాము కాబట్టి ఈజీగా చూసి మీరైతే మీ ప్రాబ్లమ్స్‌ని, మీ సెట్టింగ్స్‌ని మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో, ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అనంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ఉంటది. పెయిడ్ వర్క్‌తోని ఎవరైనా చేయించుకోవాలంటే మాత్రం వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి.